హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, అలాగే చాలా హెల్తీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా సింపుల్. అలాగే చిన్నపిల్లలు కనుక లంచ్ బాక్స్లో ఇలా కనుక కలిపించేసినట్లయితే రైస్లో చాలా బాగుందని మరి తినేసి వస్తారు. నా స్టైల్లో కోడిగుడ్డు పురుటి ఎలా తయారు చేయాలో చూద్దాం. మీ కనుక ఈ స్టైల్ నచ్చకపోతే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. అలాగే వీడియోలో చూసే ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 4 ఆనియన్స్ అంటే 4 మీడియం సైజు ఉల్లిగడ్డలను చాప్ చేసేసి సన్నగా చాప్ చేసి ఈ విధంగా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే 1/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లగడ్డలు చాలా త్వరగా మగ్గిపోతాయి. రుచికి మనం తినే కారాన్ని బట్టి 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. ఆనియన్స్ అనేది బాగా మెత్తపడిపోయాయి. ఇప్పుడైతే ఇందులోని మనం నీసు వాసన రాకుండా ఉండటానికి 1/4 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేసిన తర్వాత పచ్చి వాసన పోవాలంటే అందుకని ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుంటే వాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత 1/4 స్పూన్ వరకు పసుపు పొడి, 1/2 స్పూన్ వరకు మిరప్పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేస్తున్నాను. గరం మసాలా పొడి చాలామంది వేయరు, కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి వేసి చూడండి. విధంగా వేసిన తర్వాత స్పూన్ సహాయంతో కానీ చెంచా సహాయంతో కానీ మనం ఒకసారి మసాలా అంతా బాగా ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే 4 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను. పగలగొట్టేసి ఇవి కూడా ఇందులో వేసేసి 1 నిమిషం పాటు మనం దీన్ని వదిలేయాలండి. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మనం దీన్ని కలపకూడదు. 2 నిమిషాలు అయితే అయిపోయింది. తర్వాత నేనైతే స్పాచులాతో ఈ విధంగా కలిపి మరో 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి బాగా నచ్చే రెసిపీ అండి. చూసారు కదా, 2 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడుత సాల్ట్ అనేది ఇందులో వేసేసి అంతా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు అయితే ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కనుక ఇది సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా బాగుంటుంది. చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు తెలియపరచండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.